సో ఫైనలీ మన బాగుంటుంది మన ముందు ఇంపార్టెంట్ మెసేజ్ దగ్గరికి వస్తాను, గమనించండి. ఒక సిస్టర్ గారు అడిగారు క్వశ్చన్, ప్రభు నాకడ అప్పుడే వచ్చేస్తుంది అంటున్నారు కదా, భూమి అంతా నాశనం అయిపోతుంది అంటున్నారు, మరి ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు కొన్ని ఉన్నాయి కదా, అవి నెరవేరే వరకు ప్రభు రాడు కదా, అలా నెరవేరాల్సిన వాక్యాలు కొన్ని ఉన్నాయి అని కొన్ని వాక్యాలు రాసి పెట్టారు. అదేంటో చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సరే, ఇక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రెండని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. హల్లెలూయా. సో ఇదే మాట మీకు మీకా గ్రంథము 4వ అధ్యాయము ఎంత మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనిపిస్తుంది. సేమ్ వాక్యం. అంత్యకాలంలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడితే అక్కడికి జనులు ప్రవాహము వల్లే వస్తారు అనేది ప్రవచనం. రైట్. సరే, ఈ ప్రవచనాన్ని మనం సగం చదివితే ఎలాగా, ఆ కింద కూడా చదువుతాం. అదే యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుటాయి కనుమాని వేయుదురు. నేను జవాబు చెప్పకుండానే మీకు అర్థం అవ్వాలి ఇక్కడ జవాబు. యేసు ప్రభు రాకడికి ముందు ఈ ప్రవచనం నెరవేరాలి అంటే భూమి మీద యుద్ధాలు కూడా ఆగిపోవాలి, యుద్ధ ట్రైనింగ్ కూడా ఉండొద్దు. అదే కదా అక్కడ కింద ఏమో రాశాడు, ఆ రోజుల్లో జనులు ఇక మీదట ఖడ్గాలన్నీ ఏం చేస్తారంట, దున్నే నాగలి పొలం పనులకి వాడేలా మార్చుకుంటారంట. ఈటలనేమో మచ్చుకత్తులు అంటే తెలియదు కానీ ఏదో మొత్తం మీద పనికి వాడేది. ఖడ్గాలు, యుద్ధాలు, తుపాకులు, బాంబులు, అణుబాంబులు, మూడో ప్రపంచ యుద్ధాలు ఉండొద్దు. మరి అసలు ఆర్మీ ట్రైనింగ్ స్టాప్ అవుతుందంట. ఎప్పుడది? 1000 పరిపాలన. సుధా సిస్టర్, థ్యాంక్ యూ. ఇంత సింపుల్గా మీకే అర్థం అవుతుంది. దానికి నన్ను అడిగి నేను చెప్పేంత వరకు కూడా వెళ్ళొద్దు అసలు. సిస్టర్ గారు ఎవరు అడిగారు కానీ మొత్తం మీద చాలా మంచి పని చేశారు. నన్ను అడిగి చెప్పడానికి నాకు అవకాశం వచ్చిందని నేను సంతోషిస్తున్నాను. నేను బైబిల్లోని కొన్ని ఇటువంటి వచనాలను ఇప్పుడే నెరవేరుతుంది అన్నట్టుగా కలల కంటే మరి 1000 పరిపాలనకి ఏ వాక్యాన్ని వర్తింపజేస్తారు చెప్పండి. ఈ వాక్యాన్ని ఇప్పటికి వర్తింపజేస్తే 1000 పరిపాలన రాజ్యం, శాంతి రాజ్యానికి ఏ వాక్యాన్ని వర్తింపజేస్తారు చెప్పండి ఒకసారి. ఇంకో వచనం చూపిస్తా. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇవి నెరవేరే వరకు సరే ఇంకొక మాట ఈ మందిరం గురించి మాట్లాడదాం. మందిరం నిజంగా దీన్ని అక్షరాల ఆలోచించినా ఇప్పుడు నెరవేరదు. వినండి జాగ్రత్త. అక్షరాల ఆలోచిస్తే ఏంటి, ఒక్క మందిరం గురించి మాట్లాడుతున్నాడు. అది యెరూషలేములో ఉండే మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరం కట్టబడితే ప్రపంచంలో జనులందరూ అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారంట. ఇప్పుడు 3వ మందిరం కట్టబడుతున్నారండి. కొంపదీసి ఈ మందిరమే ఈ ప్రవచనం అనుకుంటున్నారా ఏంటి? దేవుడా, అబద్ధ క్రీస్తు కట్టే మందిరంలో యేసు ప్రభు ఆరాధన ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? అసలు మీరు అర్థం కావట్లేదు నాకు. అబద్ధ క్రీస్తు వచ్చి మందిరం కడతాడు. ఇది 3వ మందిరం అబద్ధ క్రీస్తు కడతాడు. యేసు ప్రభు మందిరం కట్టాల్సిన అవసరం ఏంటండి? ఈ మందిరాన్ని పడగొట్టండి అన్నాడు ఆయన. యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ మందిరం, ఈ దేవాలయం కూలిపోవడం దర్శనం చూశాడు ఆయన. ఓకే, రాతి మీద రాయి ఉండకుండా కూలిపోతుంది అన్నాడు.
మరి ఎప్పుడు కట్టబడుతుందని చెప్పాడు ఏమన్నా? కానీ యోహాను సువార్తలో ఏమన్నాడు? దేవుని స్తోత్రం కలిగిన గాక. కట్టబడే దాని గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 2:19. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలోగా లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గూర్చి ఈ మాట చెప్పాను. అవావ్! ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. మై గాడ్, మీకు దండం పెడతాను, దయచేసి వాక్యాన్ని లౌకికంగా చదవకండి అమ్మా. దండం పెడతాను, మీకు అందరికి దండం పెడతాను. యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు దయచేసి జనులందరూ దండం పెడతాను. నన్ను తిట్టుకునే వాళ్ళకి మీకు అందరికి దండం పెడుతున్నాను. యెరూషలేములో ఈ లౌకిక దేవాలయమును కట్టాలనే టార్గెట్ యేసు ప్రభుకు ఉంటే మరి సంఘాన్ని ఎందుకు కడతాడండి? ఆత్మ సంబంధమైన మందిరం. అందుకే ఈ దేవాలయం కూలిపోతుంది అన్నాడు. ఇది మరలా కట్టబడే దాని గురించి యేసు ప్రభు ఏం చెప్పలా. కానీ ఇక్కడ ఏమన్నాడు యోహాను సువార్తలో? నేను మరలా కడతాను 3 రోజులు అన్నాడు. ఇది ఏంటి అంటే తన శరీరం. శరీరం అంటే ఏంటి? సంఘం కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో మందిరము రాళ్లతో కట్టిందా, సజీవమైన రాళ్లతో కట్టిన విశ్వాసుల సంఘమా? ఇప్పుడు సంఘము, సార్వత్రిక సంఘములో ప్రవాహము వలె ఆయా భాషలు మాట్లాడు వాళ్ళు, ఆయా జాతుల వారు, ఆయా స్టేట్స్ నుంచి, ఆయా కంట్రీస్ నుంచి, ఆయా పాపులు, ఆయా దుర్మార్గులు రక్షణ పొంది ప్రవాహముగా రావట్లేదా సంఘంలోకి, మందిరంలోనికి? మరి ఆత్మీయంగా ఈ వాక్యం నెరవేరిందా లేదా? లేదు, ఇది సంఘానికి సంబంధించింది కాదు అనుకున్నా, మరలా యెరూషలేములో ఒక దేవాలయం కట్టబడితే చుట్టుపక్కల జనాలందరూ వస్తారు అనుకుంటే కూడా ఇది ఎప్పటికి సంబంధించింది అయితే కాదు, 1000 ఏళ్ల పరిపాలన సంబంధించింది. ఎందుకంటే అప్పుడు యుద్ధాలన్నీ బంధు, ఎవరు యుద్ధాలు చేయరు. ఇంకా అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జనం అంతా యేసుప్రభుని నమ్ముకుంటారు. చదువుదాం ఆ మాట కూడా. యెషయా గ్రంథం. మీకు దండం పెడుతున్నాం బాబోయ్, దండం పెడుతున్నాను మీకు. నేనే తప్పు చేస్తున్నాను అనుకోండి, వినకండి దయచేసి. నేనే తప్పు చెప్తున్నాను, ఓకే? వినొద్దు, దండం. ఐఎమ్ సారీ. నా మాటలు మిమ్మల్ని వ్యతిరేక దశలోకి నడిపిస్తుందేమో, మరి ఐఎమ్ సారీ టు సే, ఓకే? రైట్. యెషయా గ్రంథం 19 చాప్టర్ 19 22 నుండి చదువుతాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. యెహోవా వారిని కొట్టును. మీరు తర్వాత ఎక్కడ అంటే మీరు 18 నుండి చదువుకోవాలి. 18 తర్వాత చదువుకోండి. నేను 22 నుండి చదువుతున్నాను. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరునకు రాజమార్గం ఏర్పడును. ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవచ్చు నుందురు. ఐగుప్తీయులను అష్షూరియులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఈజిప్ట్ ఎక్కడుంది? ఇజ్రాయెల్కి మన మ్యాప్లో చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది. అషీరియా అంటే సిరియా ఎక్కడుంది? ఐ థింక్ ఇజ్రాయెల్కి ఇన్ ద నార్త్ ఈస్ట్ సైడ్లో ఉంది. ఆ సిరియాకి వెళ్ళాలన్నా, సిరియా వాళ్ళు ఈజిప్ట్కి రావాలన్నా వాళ్ళకి చుట్టూ తిరిగాలి. ఇజ్రాయెల్ నుంచి వెళ్ళడానికి బార్డర్ కదా, క్రాస్ అవడానికి లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు రాజమార్గం ఏర్పడుతుందంట. ఇజ్రాయెల్ లోపల నుంచి వెళ్ళడానికి ఆప్షన్ దొరుకుతుందంట. అంత క్లోజ్ అవుతారంట, అంత సమాధానం అవుతారంట ఇజ్రాయెల్ తోటి. వాళ్ళు ఇజ్రాయెల్ దేశం గుండా వెళుతూ దేవుడికి దండం పెట్టుకుని వెళ్తారంట. అష్షూరులు ఐగుప్తుకు వచ్చేటప్పుడన్నా దేవుడికి దండం పెట్టుకుంటారు, ఐగుప్తులు అష్షూరుకి వెళ్తున్నా దండం పెట్టుకుంటారు. అంత సామరస్యం, అంత కూల్గా, అంత సమాధానంగా ఎప్పుడు ఉంటారు? ఇప్పుడా? 3వ ప్రపంచ యుద్ధం వచ్చేలాగా ఉంది వీళ్ళు చేసే కథకి. 1000 ఏళ్ల పరిపాలన. అది కూడా ఎందుకు? ఐగుప్తులు అష్షూరులు ఎందుకు రక్షించబడతారు నేను తర్వాత చెప్తాను, ఓకే? అన్ని తర్వాత చెప్తాను, మీరు ఫీల్ అవ్వకండి. డైవర్ట్ అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది, మన టైం అయిపోతుంది కదా. మరి మీరు ఎంత లాంగ్ అవుతుందని మీరు బోర్ అయిపోతారని చెప్పట్లేదు, అంతే తేడా.
ఇంకో మాట చూపిస్తా. చాలా చాలా ఉన్నాయి ఇలాంటి చూపించాలంటే 1,00,000 చూపిస్తాను. అవి ఇప్పుడే జరుగుతాయి, ప్రపంచంలో అందరూ మారిపోతారు, ఇండియా అంతా క్రిస్టియన్ కంట్రీ అయిపోతుంది అని మీరు దయచేసి అనుకోకండి. అలాంటి కాన్సెప్ట్ దేవుడికి ఏం లేదు. రోమాగానే ఇండియాని క్రిస్టియన్ కంట్రీగా మార్చలేదు. ఇంకా అప్పుడు వచ్చి వినండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలిగాక. మీకు ఒక్క మాట డైరెక్ట్ చూపిస్తా, చాలా ఉన్నాయి, ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తా. జెఫన్యా గ్రంథం, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. చాలా ఉన్నాయి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. మీరు ఎక్కడి నుంచి 8-9 వర్షం చదువుతాను, వినాలి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకొను దినము కొరకు కనిపెట్టుకొనుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడేదారు. దేవునికి స్తోత్రం కలిగాక. వినండి జాగ్రత్తగా. ఎప్పుడు ఆ పాయింట్ చూడండి. 9వ వచనంలో, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవిస్తారంట, నైవేద్యాలు తీసుకొస్తారంట. ఎప్పుడు ఎప్పుడు పై వాక్యం చదవండి. ఎప్పుడు పై వాక్యం ఏంటి? నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోయిన తర్వాత, ఆర్మెగెదోను యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. నా ఉగ్రత నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేస్తాను. నా రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది. ఆ తర్వాత ఈ అన్ని జనులు వారందరిలో ఏక మనస్కులయ్యేలానే చేస్తారు. ఎందుకు అంటే శ్రమల కాలం, 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ముద్రింపబడిన 1,44,000 మంది యూదులను చంపటానికి అబద్ధ క్రీస్తు సైన్యాలు పంపిస్తాడు. ఈ ఈ 1,44,000 మంది యూదులు ఎక్కడ పట్టుకొని చంపేయండ్రా, పట్టుకొని చంపేయండ్రా అని. మిగిలిన వాళ్ళందరూ 666 ముద్ర వేసుకుంటారు, యూదులే. కానీ ఈ 1,44,000 మంది యూదులే దేవుడు ముద్రించుకొని కాపాడుకుంటా ఉంటాడు. ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు కాపాడుకుంటుంటాడు. వీళ్ళ కోసము ఈ అబద్ధ క్రీస్తు యొక్క సైనికులు తిరుగుతూ ఉంటారు శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా, అప్పుడు టెక్నాలజీని బట్టి. అప్పుడు ఈ ఐగుప్తియులు, ఈ అశ్షూరియులు, ఈ లెబనోనియులు, వీళ్ళు వాళ్ళు ఆ కూషు దేశస్తులు ఏ యూదులను మా ఊరు వచ్చేయండి, మేము మా ఊరు వచ్చేయండి అని వాళ్ళు వెల్కమ్ చేస్తారు. వాళ్ళకి ఆ మనసిస్తాడు దేవుడు యూదులను కాపాడమని. మనం చెప్పారు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవులు చంపడానికి వస్తుంటే హిందువులు కూడా సేవ్ చేస్తారు క్రిస్టియన్స్ని చాలా మంది. సేమ్ అలాగా అదే ప్రభు అంటాడు కదా అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలతో ఏమంటాడంటే, నేను ఆకలి కొంటే నాకు ఆహారం ఇచ్చారు, నన్ను దాహం అయితే నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు నా బట్టలు లేకపోతే మీరు బట్టలు ఇచ్చారు, నేను చెరలో ఉంటే మీరు చూడడానికి వచ్చారంటే వాళ్ళు అడుగుతారంటే, మీరు ఎప్పుడు వచ్చారు సార్, మేము ఎప్పుడు వచ్చాం మీకు అంటే, నా సహోదరులకి మీరు చేశారు కాబట్టి నాకును చేసిన వారు అవుతున్నారు. కాబట్టి ఏంటి, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, సిద్ధపరచబడి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యానికి రండి అంటాడు. ఏంట రాజ్యం అంటే 1000 ఏళ్ల పరిపాలన రాజ్యము. అక్కడ గొర్రె మేకల మంద అన్యజనులు వాళ్ళని పోగు చేసి ఈ యూదులకు హెల్ప్ చేసిన గుంపును వేరుగా, యూదులకు వ్యతిరేకంగా ఉన్న గుంపును వేరుగా పంపిస్తాడు, సెపరేట్ చేస్తాడు. అక్కడ మహిమగల సింహాసన తీర్పు జరుగుతుంది. అర్మెగద్దోను యుద్ధం తర్వాత మహిమగల సింహాసన తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఈ అన్యజనుల్ని దేవుడు సెలెక్ట్ చేసుకుని 1000 ఏళ్ల పరిపాలన తీసుకెళ్తాడు.
మీకు క్లియర్ అయితే వండర్ఫుల్, లేకపోతే లేదు. కానీ ఇండియా క్రిస్టియన్ కంట్రీ అవడం అవదు. ప్రపంచంలో పరిస్థితులు బాగుపడవు. ఉద్యమం వచ్చి రావాలి. ప్రజల ఉద్యమం అంటే ఏంటి? మళ్ళీ అదే మాట, ప్రజల హృదయాలు దేవుని వైపు, క్రైస్తవుల హృదయాలు. అన్ని జనులు కొత్తగా రక్షించబడి సంఘంలో దూరిపోతారని నేను అంట్లా. ఓకే, క్రైస్తవులు మేలుకుంటారు. ఇది కాదు అన్న సంగతి అర్థం అవుతుంది. ఇది కాదు, ఈ స్వస్థతలు, ఈ ఆశీర్వాదాలు, డబ్బులు, ఆస్తులు, భూములు, స్థలాలు, హీలింగ్స్లు, బ్లెస్సింగ్లు, వెండి బంగారాలు ఇవి కాదు. రక్షణయే రాకడయే అనే దర్శనం వచ్చినట్లుగా, ఆ లక్ష్యం వచ్చినట్లుగా ప్రజలు ఎప్పుడైతే మారుతారో అదే ఉద్యమం ప్రియులారా. ఇది కాకుండా ఇంకేదైనా బాగుపడుతుందని చూస్తున్నారంటే మాత్రం మీరు తర్వాత మోసపోవాల్సి వస్తుంది. తర్వాత చెప్తున్నాను నేను, మీ ఇష్టం అది. ఎందుకంటే ఈ మాటలన్నీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మనం చెప్పాను మీకు. పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే దానికి రీజన్ చెప్పాను మీకు నేను. ఈ కరోనా దెబ్బతో ఎప్పటికైనా మనం తేరుకోకపోతే చాలా దెబ్బ తినాల్సి వస్తుంది. 2000 సంవత్సరం వరకల్లా ఇండియా క్రిస్టియన్ కంట్రీ అవుతుందని ప్లాన్ చేసి ప్రేయర్ చేసిన గ్రూప్ తెలుసా మీకు? 90స్లో. నేను 90స్లోనే రక్షించబడి సేవలోకి వచ్చినప్పుడు మామూలు ఉద్యమం కాదు, మామూలు రక్తం మరిగిపోతుండేది. మోకాళ్ళ మీద, ఇండియా మ్యాప్ అంతా మోకాళ్ళ మీద తిరిగేసేవాడిని నేను. ఈ ప్రేయర్ చేసే, ఈ ప్రార్థన చేసే. తర్వాత ఒక గొప్ప దైవజనుడు, పేర్లు చెప్పను, 2007 సంవత్సరానికి ఇండియా అంతా క్రిస్టియన్ కంట్రీ అవుతుందని ప్రవచనం చెప్పాడు. సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు మాట్లాడతలేదు ఇప్పుడు. తర్వాత ఇంకో గొప్ప దైవజనుడు 2010 సంవత్సరం కల్లా ఇండియా అంతా క్రైస్తవ కంట్రీగా మారిపోతుంది అని తెగ ఉపవాసాలు కూడా చేశారు, ప్రార్థన చేశారు, ప్రసంగాలు అయ్యాయి, ఉపవాసాలు అయ్యాయి. దేవుడు చూపించాడు అనడం జరిగింది. 2010 టార్గెట్ పెట్టుకున్నారు, అయిపోతుంది అంతే, ఇంక ఖచ్చితం, కన్ఫర్మ్. సైలెంట్ అయిపోయి కూర్చున్నారు. ఇంకేంటి, 2019కి ఈ ప్రభుత్వం పడిపోవాలని చాలా ప్రార్థన చేశారు, చాలా ప్రార్థన చేశారు. ఇవి దేవుని ప్రణాళికలో లేని ప్రార్థనలు అన్న సంగతి మీకు చెప్తున్నాను నేను. ఇది కాదు చేయాల్సిన, లేకపోతే జరగాల్సింది. దేవుడు చూపించేదైతే జరిగేదండి. దేవుడు చూపించేస్తేనే కదా ప్రార్థన చేయాలి. మరి జరగలేదంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే అర్థం అవుతుందిలేండి, అది మనం, నాకెందుకు కానీ, నాకు సంబంధం లేదు. ఇదంతా అర్థమయ్యేలా దేవుడే చేసుకుంటాడు. దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలిగినాక. సో ఈ రోజుకి ఇంతే అనుకుంటున్నాను నేను. ఫైన్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.